నమస్కారం. ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం. స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి ఊతమిచ్చే విధంగా కేంద్ర ప్రభుత్వం నూతన విద్యుత్ విధానానికి ఆమోదం తెలిపింది. కొత్త విధానం ప్రకారం శుద్ధి చేసిన మురుగునీటిని విద్యుత్ ఉత్పత్తి కర్మాగారాలు తప్పనిసరిగా వినియోగించుకోవాలి. నగరాలు, పట్టణాల్లోని చెత్తను ఉపయోగించి విద్యుత్తును ఉత్పత్తి చేయాలి. ఫలితంగా పర్యావరణ పరిరక్షణతో పాటు పునరుత్పాదక ఇంధనాలను పూర్తిగా వాడుకునే వెసులుబాటు కలుగుతుంది. ఈ నేపథ్యంలో కేంద్రం తీసుకొస్తున్న కొత్త విద్యుత్ విధానం స్వచ్ఛ భారత్కు ఏ మేరకు ఊతమిస్తుందన్న అంశాలపై ప్రతిధ్వని చర్చను చేపట్టింది. చర్చలో పాల్గొంటున్న ప్రముఖులు నితిన్ పారేఖ్ గారు, ఆంధ్రప్రదేశ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఫెడరేషన్ ప్రతినిధి, కపిలవై దిలీప్ కుమార్ గారు, భారతీయ జనతా పార్టీ తెలంగాణ ఉపాధ్యక్షులు, డాక్టర్ ముళ్లపూడి రేణు గారు, తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి, సి బాపుల్ గారు, విద్యుత్ రంగ నిపుణులు. దిలీప్ కుమార్ గారు, మోదీ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభించినటువంటి కార్యక్రమం స్వచ్ఛ భారత్. నిన్న కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపినటువంటి నూతన విద్యుత్ విధానం ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి ఎలాంటి ఊపునిస్తుందంటారు? డెఫినెట్గా ఊపునిస్తుంది స్వచ్ఛ భారత్ కార్యక్రమం. ఎందుకంటే చాలామంది ఈరోజు ఎప్పుడైతే ప్రోగ్రామ్ లాంచ్ అయిందో దానితో పోలిస్తే ఈరోజు అందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యారు. ఆల్ ఓవర్ ది కంట్రీ అందరూ పాలిటీషియన్స్ కానీ, గవర్నమెంట్స్ కానీ, స్వచ్ఛంద సంస్థలు కానీ చాలా సీరియస్గా తీసుకొని ఈ ప్రోగ్రాంలో వాళ్ళు ముందుకు తీసుకుపోతున్నారు, పార్టిసిపేట్ అవుతున్నారు. దీనివల్ల ఇది సక్సెస్ అవుతుంది అంటే అర్థం ఏంటంటే టన్స్ ఆఫ్ వేస్టేజ్ వస్తూ ఉంటుంది. దీన్ని ఎట్లా యూటిలైజ్ చేయాలి? ఆల్రెడీ మనకి ఇట్లాంటివి కొన్ని ఎగ్జాంపుల్స్ వేరే కంట్రీస్లో ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ అది చైనా అనండి, రష్యా అనండి. ఈ వేస్టేజ్ నుంచి ఎనర్జీ పెల్లెట్స్ని వాళ్ళు తయారు చేశారు. అందులో నుంచి వాళ్ళ ఎనర్జీని ప్రొడ్యూస్ చేశారు. అయితే ఇది వయబిలిటీ క్వశ్చన్ వస్తుంది. సో వయబుల్ కాదు కాబట్టి అందరూ ఉత్సాహాన్ని చూపించారు. కాబట్టి ఏం చేయాలి దీనికి? కాబట్టి దానికే ఈరోజు క్యాబినెట్ నిర్ణయాలు దోహదపడతా ఉన్నాయి. అంటే అది ఈవెన్ నీటి మీరు శుద్ధి చేసినా సరే ఖచ్చితంగా మీరు కొనుగోలు చేయాల్సిన విద్యుత్ కేంద్రాలు అన్నది ఒకటి. అదేవిధంగా ఈ ఎనర్జీ ఏదైతే ప్రొడ్యూస్ అవుతుందో ఆ చిన్న చితక పెద్ద ఏవైనా కర్మాగారాల నుంచి అయితే ప్రొడ్యూస్ చేసినటువంటి ఎలక్ట్రిసిటీ ఉందో దీన్ని ఖచ్చితంగా డిస్కమ్లు పర్చేజ్ చేయాలనేటువంటి ఒక కండిషన్. ఇవన్నిటితో పాటుగా ఇంకోటి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అసలు మన ఎనర్జీ నీడ్స్ను ఫాసిల్స్తో వచ్చేటువంటి రెగ్యులర్ ఫ్యూయల్ మీద ఎల్లకాలం డిపెండ్ కాలేము. మన ఒక్క కంట్రీకి కాదు, ఎంటైర్ వరల్డ్ కూడా ఇట్ ఈస్ సీరియస్లీ కన్సర్న్ అబౌట్ దిస్ ఇష్యూ. కాబట్టి ఆల్టర్నేటివ్ ఆర్ రెన్యూబుల్ ఎనర్జీస్ ఏవైతే ఉన్నాయో వాటి వైపు దృష్టి సారిస్తున్నారు. ఇదొకటి. దీంతోపాటు ఇంపార్టెంట్ మనకు హైడల్ ఎనర్జీ కానీ, మరొకటి సోలార్ కూడా. ఈరోజు మనకు సోలార్లో కూడా ఇన్సెంటివ్స్ మీరు చూసింటారు. ఇప్పుడు నిన్న క్యాబినెట్ ఇచ్చిన దాని ఇన్సెంటివ్స్లో సోలార్ మీద ఇన్సెంటివ్ ఇచ్చారు. 5,500 crores ఈ సోలార్ ప్లాంట్స్ కోసమని వాళ్ళు రిలీఫ్ ఇచ్చారు ఇక్కడ. సో ఇది మనం వెల్కమ్ చేయాలి. ఎందుకంటే ఇట్లాంటి వైపు మనం దృష్టి ఈరోజు మనకు కంట్రీ వైడ్గా చూస్తే ఐ థింక్ ఇట్స్ అరౌండ్ 9% కంటే సోలార్ ప్రొడ్యూస్ చేసిన పరిస్థితి లేదు. అంటే 100% మన ఎనర్జీ కన్జంప్షన్ లోపల మ్యాక్సిమం నేను అనుకుంటా 9% కంటే మనం ఎక్కువ వాడే పరిస్థితిలో లేవు. దీన్ని 15కి తీసుకుపోవాలంటేనే మన టార్గెట్ 2030 వస్తుంది. అంత డిఫికల్ట్ అది. సో లార్జ్ స్కేల్లో పబ్లిక్ని కానీ, ఎంటర్ప్రైనర్స్ కానీ ఎంకరేజ్ చేస్తూ రాయితీలు కూడా కల్పిస్తే తప్ప ఇది సాధ్యపడదు. కాబట్టి ఈ రాయితీల దిశగా ఈవెన్ ఏదైతే సేంద్రియ ఎరువులు ఉత్పత్తి అవుతున్నాయో దీంట్లోంచి దానికి కూడా మీకు మార్కెట్లో చూస్తే 5,500 rupees రేట్ ఉంది ఒక టర్న్కి. అది రైతు తీసుకోవాలంటే అంత ఈజీ కాదు. సో దీన్ని రైతు తీసుకోవాలంటే ఏం చేయాలి? కాబట్టి క్యాబినెట్ ఇప్పుడు ఒక 1,500 rupees స్ట్రేట్ అవే దాంట్లో ఒక రిబేట్ కూడా ఇచ్చారు, సబ్సిడీ ఇచ్చారు. సో ఇట్లాంటివన్నీ కూడా ఒక కొత్త డైరెక్షన్ ఇది. గతంలో వీటి మీద ఎప్పుడు ఫోకస్ పెట్టలేదు. ఇప్పుడు క్యాబినెట్ దాన్ని సీరియస్ తీసుకుని మనకు కనపడతా ఉంది. ఇది స్వచ్ఛ భారత్కు ఒక ఎడిషన్ అనమాట. పరేఖ్ గారు, ఈరోజు స్వచ్ఛ భారత్ కార్యక్రమం ద్వారా పెద్ద ఎత్తున ఇంధనోత్పత్తికి కేంద్రం ముందుకు రావడాన్ని పరిశ్రమల ప్రతినిధిగా మీరు ఎలా చూస్తారు? సుమారు 2011 నుంచి ఈ ఎనర్జీ పాలసీ మార్చాలని కేంద్ర స్థాయిలో డిస్కషన్ జరుగుతున్నాయి, కానీ ఏ విధమైన డెసిషన్స్ రాలేదు. ఈ బీజేపీ ప్రభుత్వం మోదీ గారి నాయకత్వంలో వచ్చిన తర్వాత ఇంత బోల్డ్ డెసిషన్ తీసుకోవటం చాలా హర్షణీయమైన విషయం. ఇప్పుడు ప్రపంచంలో చూసినట్లయితే విప్లవాత్మకమైన ఎనర్జీ పాలసీ ఎవరికి ఉందండి? జర్మనీకి ఉందండి. 10 ఏళ్ల క్రితం వాళ్ళకి కేవలం 10% వాళ్ళకి ఈ విధంగా సోలార్ కానీ వేరే విద్యుత్తులు కానీ రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ ఉన్నాయి. సుమారు 1/3 పవర్ జనరేషన్ వాళ్ళకి దీన్ని వస్తూ ఉంది. వాళ్ళ 2050కి వాళ్ళ టార్గెట్ ఏమిటంటే 80% ఎనర్జీ కంపల్సరీగా దీని నుంచే రావాలని చెప్పి వాళ్ళు. సో ప్రపంచంలో ఇలాంటి విప్లవాత్మక మార్పులు జరుగుతున్న తరుణంలో మనం చాలా వెనకబడిపోయి ఉన్నాం. ఇంకోటి ఏంటంటే డిమాండ్ ఎస్టిమేట్ చేయడంలో ప్రభుత్వాలు ఘోరంగా విఫలమయ్యే నేళ్లలో పవర్ యాక్ట్ విషయంలో చేంజెస్ చేయాల్సినవి ఏమీ చేయలే. వ్యాపారాల పరిస్థితులు చాలా డైనమిక్గా ఉంటాయి. కానీ మనకి దురదృష్టం ఏంటంటే ప్రభుత్వ విధి విధానాలు మటుకు స్టాటిక్గా ఉండిపోయినాయి.
ఇక్కడ జరుగుతున్న మార్పులకు అనుగుణంగా ఎప్పుడు చేయలేదు. ఇవాళ చేసిన మార్పు మటుకు ఇది చాలా మంచిది. ఆ, ఇవాళ నిజంగా మనకు అవసరమైన పద్ధతిలో ఈ మార్పు చేయడం జరిగింది. Right. సరే, దీని నేపథ్యం మనం చూసినట్టయితే స్వచ్ఛ భారత్ అభియాన్ ఒకటి ఉంది. అది కాకుండా ఇంకోటి, రాబోయే 3 ఏళ్లలో సుమారు 14,000 గ్రామాలకి నిరంతర విద్యుత్ సప్లై చేయాలని కూడా ఒక అభియాన్ నడుస్తూ ఉంది. సో ఈ రెండింటికి ఇది ఊతం ఇవ్వడానికి చాలా దోహదపడుతుంది అనమాట వాళ్ళు తీసుకొచ్చిన విధానం. ఇకపోతే ఇండస్ట్రీకి కావాల్సిన ఇవాళ నిరంతర విద్యుత్ సప్లై ఒకటి, రెండోది క్వాలిటీ. ఈ రెండింటిలో కూడాను ఇవాళ మనం సరిగా అందుకోలేకపోతున్నాం. ఈ పాలసీ వలన ఇవాళ ఎంతసేపు కన్జ్యూమర్గా ఉన్న వాళ్ళు కూడాను ప్రొడ్యూసర్గా మారటానికి పెద్ద అవకాశం ఏర్పడుతూ ఉంది. అది చాలా ముఖ్యమైనది. అంటే ఇవాళ ఏంటంటే మాకు ప్రభుత్వం ఏం చేస్తుంది అనే కంటే దేశానికి మనం ఏం చేయబోతున్నాం అనే ఒక దృక్పథం రావడానికి అవకాశం ఏర్పడింది. ఇప్పటిదాకా ఆ దృక్పథం ఎప్పుడు రాలా. ఇండస్ట్రీ మొత్తం కూడా మాకు ఎప్పుడు ఇస్తారు, ఎలా ఇస్తారు అని అడిగే పరిస్థితిలో మనం ఉన్నాం తప్పితే దీనికోసం మనం ఎందుకంటే అక్కడ పరిస్థితులు అనుగుణంగా లేవు. ఇవాళ పవర్ ప్లాంట్ పెట్టాలని ఎవరన్నా అనుకున్నా కూడా ల్యాండ్ దగ్గర నుంచి సమస్య మొదలైపోతుంది. ఇంకో ముఖ్యమైన వాళ్ళు చేసిన మార్పు ఏంటంటే, ఆల్రెడీ మీకు భూమి ఉండి ప్లాంట్ నడుపుతున్నట్టయితే ఆటోమేటిక్గా మీరు ఎక్స్పాన్షన్కి వెళ్ళిపోవచ్చు అన్నారు. అంటే ఇంకా పర్మిషన్స్ కానీ ఇలాంటివి అక్కర్లేదు, లైసెన్సులు అక్కర్లేదు, ఇతరతర వ్యవహారాలు ఏవైతే దీని చుట్టూ జరుగుతుంటే అవి కూడా జరగవు అన్నమాట. ఇంకా సో ఆటోమేటిక్గా వాళ్ళ ఎప్పుడైతే మీరు ప్రాసెస్లో పెట్టారో ఇది ఆల్రెడీ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు అప్పటికే అనుభవం ఉంటుంది కాబట్టి ఎక్స్పాన్షన్ ప్లాన్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇలా ఇండస్ట్రీ ఒకవేళ స్థలం ఉండే ఇవాళ మీరు ఇండస్ట్రీ ఏది చూసినా కూడా, పవర్ నుంచి ఏది చూసినా కూడా మనకి డిలే అయ్యేదల్లా ల్యాండ్ ఎక్విజిషన్లోనండి. అదొక్కటి పెద్ద హర్డిల్ ఇది తీసేయడం జరిగింది. తర్వాత పవర్ ప్లాంట్ ఎరక్షన్ అనేది పెద్ద టైం తీసుకోవద్దు, ల్యాండ్కి పట్టినంత టైం దానికి పట్టట్లా. సో ఇది ఒక మేజర్ చేంజ్ అంతర్లీనంగా జరిగింది. దీనివల్ల చాలా మటుకు పవర్ జనరేషన్ ఇంప్రూవ్ అవడానికి షార్ట్ టైంలో అవకాశం ఏర్పడింది. రేణు గారు, ఈరోజు నగరాల్లోనూ ఇటు పట్టణాల్లోనూ భారీ స్థాయిలో పేరుకుపోతున్నటువంటి చెత్త నుంచి కేంద్ర ప్రభుత్వం విద్యుత్ ఉత్పత్తి చేయాలన్నటువంటి ఒక ఆశయాన్ని కొత్త విద్యుత్ విధానంలో మనం చూపించింది. మరి కొత్త విద్యుత్ విధానాన్ని మీరు ఎట్లా విశ్లేషిస్తారు? ముఖ్యంగా స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి ఇది ఎట్లాంటి ఊతమిస్తుందంటారు? ఈరోజు ముందు భారతదేశం ఎదుర్కొంటున్నటువంటి ఎస్పెషలీ మున్సిపాలిటీస్లో, అర్బన్ లోకల్ బాడీస్లో ఒక ప్రధానమైనటువంటి సమస్య సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్. అంటే వేస్ట్ మేనేజ్మెంట్లో 2 ఉన్నాయి, మామూలు వేస్ట్ వాటర్ మేనేజ్మెంట్ అండ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్. ఒక స్టడీ ప్రకారం ఏంటంటే మొత్తం భారతదేశంలో 1 lakh మెట్రిక్ టన్స్ ఆఫ్ గార్బేజ్ ఎవ్రీడే ప్రొడ్యూస్ అవుతుంది అనేటువంటిది ఒక అంచనా. ఇప్పటి వరకు దాన్ని ఎక్కడ వేస్తున్నామనేది చూస్తే, ఎక్కడైనా లో లయింగ్ ఏరియాస్ మన పట్టణంలోనో పట్టణం చివరిలోనో ఉంటే ఆ యొక్క లో లయింగ్ ఏరియాలోనో వేకెంట్ ల్యాండ్స్లోనో, లేకపోతే క్రీక్స్, మన ఊడిపోయినటువంటి చెరువులు, గుంటలు, ఏది లేకపోతే దగ్గర లేదన్న నది అలాంటివి ఉంటే అక్కడ కూడా పడేస్తున్నాము. ఇటువంటి పరిస్థితుల్లో దీని నుంచి మనకు ప్రధానంగా వాటర్ పొల్యూషన్ అంటే గ్రౌండ్ వాటర్ పొల్యూషన్ కానీ, మనకి ఎయిర్ పొల్యూషన్, దీని నుంచి కొన్ని టాక్సిక్ సబ్స్టెన్సెస్ రిలీజ్ అవుతూ ఉంటాయి, మీథేన్ లాంటివి. దాని మూలంగా ఆ పరిసరాల్లో ఉన్నటువంటి ఎయిర్ పొల్యూషన్ కానీ, అలాగే అవి బ్రీడింగ్ ప్లేసెస్ కూడా అవుతున్నాయి. ఏదైతే ఇది సైంటిఫిక్గా కాకుండా అక్కడ పడేయటం మూలంగా అది బ్రీడింగ్ ప్లేసెస్ అవుతుంది. దీని మూలంగా పర్యావరణానికి చాలా ముప్పు వాటిల్తుంది. ఇప్పుడు ఏదైతే మనం స్వచ్ఛ భారత్ అని మాట్లాడుతున్నామో, స్వచ్ఛ భారత్ అనేది ఒట్టి క్లీన్ ఇండియా అని అంటే అన్ని రకాలుగా పరిసరాలు ఉండాలి, వాతావరణం, ఇప్పుడు ప్రపంచం అంతా కూడా దృష్టి పెడుతుంది వాతావరణంలో. అయితే దీనికి ప్రజల్లో కూడా ఒక చైతన్యం రావాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా ఈ సాలిడ్ వేస్ట్లో 3 రకాలు ఉంటాయి, బయోడిగ్రేడబుల్, డిగ్రేడబుల్ అండ్ నాన్ డిగ్రేడబుల్. మనకి ఫుడ్ అండ్ వెజిటబుల్ వేస్ట్ అంతా కూడా బయోడిగ్రేడబుల్. దాన్ని మనం మెన్యూర్ కింద కన్వర్ట్ చేసే అవకాశం ఉంది, అది ఫెర్టిలైజర్ అవుతుంది. ఇప్పుడు వచ్చినటువంటి ఈ పాలసీలో అది ఫెర్టిలైజర్ కంపెనీస్ను కూడా, ఇండస్ట్రీస్ను కూడా దీంట్లోకి ఇన్వాల్వ్ చేయటం మూలంగా వాళ్ళు కొన్ని విలేజెస్ని, కొన్ని టౌన్స్ని అడాప్ట్ చేసుకుంటే అక్కడ వచ్చేటువంటి బయో ఆర్గానిక్ బయో వేస్ట్ అంతా కూడా ఆ ఫెర్టిలైజర్ కంపెనీస్ పర్చేస్ చేసి ఈ మెట్రిక్ టన్కి ఏదైతే 1,500 రూపీస్ గవర్నమెంట్ ఇస్తుందో ఆ సబ్సిడీ ఇండస్ట్రీకి బెనిఫిట్ అవుతుంది. కాబట్టి ఇంటర్న్ ఈ బెనిఫిట్ అంతా కూడా రైతుకు పాస్ ఆన్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది ఒక చైన్ ప్రాసెస్ అన్నమాట. రెండవది వచ్చేప్పటికి వేస్ట్ వాటర్ మేనేజ్మెంట్లో మనం చాలా వరకు డ్రింకింగ్ వాటర్ ఎక్కడి నుంచి వస్తుంది అని అంటే ప్రతి దగ్గరలో ఉన్నటువంటి నదుల నుంచో మనకు అది మెయిన్ డ్రింకింగ్ వాటర్ సోర్స్ అవుతుంది. ఇప్పుడు ఈ అవుట్లెట్స్ అన్నీ కూడా చాలా వరకు అన్ట్రీటెడ్ గ్రౌండ్ వాటర్ కానీ యూటిలైజ్డ్ వాటర్ అంతా, వెదర్ ఇట్ ఈస్ ఏ డొమెస్టిక్ ఆర్ కమర్షియల్ ఆర్ ఇండస్ట్రియల్, ఈ వాటర్ అంతా కూడా దగ్గరలో ఉన్నటువంటి వాటర్ సోర్స్కే వెళ్తుంది. దాని మూలంగా వాటర్ పొల్యూట్ అవుతుంది. మళ్ళీ ఇంటర్న్ అది మనకు వస్తే అది సేఫ్ డ్రింకింగ్ వాటర్ అవ్వట్లేదు. కాబట్టి ఈ వేస్ట్ వాటర్ మేనేజ్మెంట్ కూడా చాలా ఇప్పుడు ఉన్నటువంటి ఒక ప్రధానమైన సమస్య.
కాబట్టి ఏం చెప్పారు, ఇప్పుడు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ పవర్ ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి వాటర్ కావాలి కాబట్టి వీటిని మీరు రీసైకిల్ చేసుకొని ఈ వాటర్ని మీరు ఈ విద్యుత్ ఉత్పాదనకి వాడండి. వేస్ట్ నుంచేమో పవర్ జనరేట్ చేయండి. వేస్ట్ టు పవర్ అనే దాంట్లో మనకు ఒక ప్రాసెస్, మన బయోమీథేనేషన్ ఒక ప్రాసెస్ ఉంది. ఏదైతే ఈ బయో ఆర్గానిక్ మెటీరియల్ అంతా కూడా అది ఒక కంబషన్ ప్రాసెస్ ద్వారా మనం చేసినప్పుడు దాంట్లో మీథేన్ కానీ, ఇథనాల్ కానీ, ఈథేన్ ఇట్లాంటి కొన్ని ఎనర్జీ జనరేటింగ్ సబ్స్టెన్సెస్ మనకు వస్తాయి, ఎనర్జీ ఫ్యూయల్స్. దాని నుంచి మనం పవర్ జనరేషన్కి ఉపయోగించుకోవచ్చు. ముఖ్యంగా ఈ లోకల్ బాడీస్ ఏమంటే, ఒకటి చెత్త మేనేజ్మెంట్. అయితే ఇప్పుడు ప్రతి జిల్లాని ఒక యూనిట్ కింద కానీ మనం తీసుకున్నట్లయితే ఈక్వి డిస్టెంట్గా ఒక ప్లేస్లో ఒక సెంట్రల్ లొకేషన్ పాయింట్ పెట్టి అక్కడికి ఆ జిల్లాలో ఉన్న మెటీరియల్ అంతా మనం తీసుకొచ్చినట్లయితే, ఎందుకంటే ఇది గతంలో కూడా ఎక్స్పెరిమెంట్ చేసి ఫెయిల్ అయింది. ఎందుకనంటే కాస్ట్ ఎఫెక్టివ్గా లేదు అని. అంటే అక్కడ చెత్త సరిపోవట్లేదు ఒకటి, అలాగే కాస్ట్ ఆఫ్ ది ప్రాజెక్ట్ ఎక్కువ అవటం మూలంగా ఇది వీళ్ళకి వైబిలిటీ రావట్లేదని. ఇప్పుడు డిస్కామ్స్ 100% పర్చేజ్ చేయాలంటున్నారు కాబట్టి ఇది ఒక అడ్వాంటేజ్ అవుతుంది. అలాగే మున్సిపాలిటీస్ అన్ని చెత్త అక్కడికి తీసుకెళ్ళినప్పుడు మున్సిపాలిటీస్లో ఇప్పటికే ఆర్థిక భారం ఉంది. వాళ్ళకి మెయిన్ వాళ్ళ యొక్క ఎస్టాబ్లిష్మెంట్ కాస్ట్లో శాలరీస్ తర్వాత పవర్ కాస్ట్ ఉంటుంది. అంటే స్ట్రీట్ లైటింగ్ కానీ, వాటర్ సప్లైకి ఇదంతా కూడా. ఇది క్యాప్టివ్ పవర్గా అర్బన్ లోకల్ బాడీకి ఎప్పుడైతే టర్న్ చేసుకుంటారో అర్బన్ లోకల్ బాడీస్కి కూడా వాళ్ళ ఆర్థికంగా ఇంప్రూవ్ అవడానికి ఒక రకమైనటువంటి అవకాశం. కాబట్టి ఇవన్నిటిని ఉపయోగించుకున్నట్లయితే ఈ యొక్క పాలసీ చాలా మంచి పాలసీ అవబోతుంది. ఇది ఆచరణలో కూడా ఇదే వేగంగా ముందుకెళ్లాలని చెప్పి ఆశిస్తున్నాం. బాపుల్ గారు, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి నూతన విద్యుత్ విధానాన్ని మీరు ఎలా చూస్తారు? ఈరోజు వ్యర్థాల నుంచి, చెత్త నుంచి ఉత్పత్తి చేసినటువంటి విద్యుత్తుని డిస్కమ్లు తప్పనిసరిగా కొనాలనేటువంటి నిబంధనపై మీరేమంటారు? పవర్ జనరేషన్ ఎంత జనరేషన్ అవుతుంది, ఎంత ఖర్చుతో అవుతునే దానికంటే కూడా మోడీ గారు కోరిక ఈ స్వచ్ఛ భారత్ ఆయన ఫేవరెట్ సబ్జెక్ట్ ఇది. దీన్ని సక్సెస్ చేయడానికి నిన్న తీసుకున్న నిర్ణయం చాలా దోహదపడుతుంది. ఎలాగంటే ఈ ఎంతైతే జనరేట్ చేస్తున్నారో అంతా ఆ లోకల్ డిస్కమ్స్ కంపల్సరీగా కొనాలి. కొనడానికి ఏ రేట్లో కొనాలి, దానికి అడిషనల్గా ఇంకేం చేయాలంటే కేంద్ర ప్రభుత్వం సిఈఆర్ఎస్ ఉంది, సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్, వాళ్ళు అన్నీ వర్కౌట్ చేసి ఇది రేటు ఫిక్స్ చేయాలి. అది వైబుల్ కాదనే దాంట్లో రాకూడదు. తర్వాత ఈ ప్లాంట్స్ కూడా ఈ లోకల్ బాడీస్ వదిలేస్తే 3 నెలలు రన్ చేస్తారు, 4 నెలలు పడుకోబెడతారు. దీనికి ఏం చేయాలంటే ఏ స్టేట్లో ఉన్నా ఆ స్టేట్లో జనరేటింగ్ కంపెనీస్, జెన్కోస్ వాళ్ళకి అప్పచెప్పాలి. ఇది నాట్ ఏ డిఫికల్టీ. ఇది ఈ ప్లాంట్స్ ప్రతి స్టేట్లో ఎక్కడ 20 సిటీలు, 4 కార్పొరేషన్స్ ఇంకా వచ్చిన దగ్గర ఈ చిన్న చిన్న ప్లాంట్స్ పెట్టి వాళ్ళు మెయింటైన్ చేసి వాళ్ళ జనరేటింగ్ స్టేషన్స్ లాగా వాళ్ళ టెక్నికల్ నోహౌ తోటి వాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళిపోవాలి. వాడు ఎన్టీపీసీ కానీ మన థర్మల్ స్టేషన్స్ కానీ ఎలా మెయింటైన్ చేస్తున్నారో ఇట్ ఈజ్ పార్ట్ ఆఫ్ దట్, వాళ్ళ పూర్తి బాధ్యత. సో ఇది ఒకటి మ్యాండేటరీ చేయాలి. నిన్న ఆ డెసిషన్ లేదు. ఓకే, అది చాలా ఎసెన్షియల్. ఆ ప్లాంట్ మన థర్మల్ స్టేషన్స్, హైడ్రల్ స్టేషన్స్ ఎలా రన్ చేస్తున్నాం ఎఫిషియెంట్స్గా, ఇబ్బందులు లేకుండా ఆ విధంగా మెయింటైన్ చేసి ఇన్స్టాల్ చేసి మెయింటైన్ చేసే బాధ్యత జెన్కోల్కి అప్పచెప్పాలి. పెట్టుబడి అది కావలిస్తే సెంట్రలైజ్ నుంచి ఇస్తారా, స్టేట్ నుంచి ఇస్తారా, సపరేట్ ఫండ్ ఎలాగో సెస్ పెట్టారు కదా, స్వచ్ఛ భారత్ సెస్ పెట్టారు కదా, దాని నుంచి ఇస్తారనేది ఇట్ ఈ లెఫ్ట్ టు ది గవర్నమెంట్. తర్వాత ఈ ప్లాంట్లు పెట్టే కూడా బెస్ట్ టెక్నాలజీ ఉపయోగించాలి. ఇప్పుడు స్వీడన్లో ఉంది, స్వీడన్లో 8,50,000 టన్స్ పర్ ఇయర్ హ్యాండిల్ చేస్తున్నారు. దిలీప్ కుమార్ గారు, మీరు చాలా స్పష్టంగా చెప్పారు. ప్రతి ఒక్కళ్ళు స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగస్వాములు అవుతున్నారు, కార్యక్రమం విజయవంతం అవుతుందని చెప్పి. మరి ఇది సమర్థవంతంగా కొనసాగాలి అంటే ఇంకా ఎట్లాంటి చర్యలు అవసరం అంటారు? ఇప్పుడు కమిట్మెంట్ ఉంటే ఇది సాధ్యం కానిదంటూ ఇది లేదు. గతంలో సూరత్లో మన తెలుగు ఆయన ఒక ఆయన నిరూపించాడు అక్కడ ఎంత అద్భుతంగా చేయొచ్చు అన్నది. మెయింటెనెన్స్, వేస్ట్ మేనేజ్మెంట్ కానీ అసలు మొత్తం కార్పొరేషన్ వ్యవస్థను అత్యద్భుతంగా నడిపాడు ఆయన. సో డెఫినెట్లీ ఈరోజు గవర్నమెంట్ యొక్క విజన్ అది. స్వచ్ఛ భారత్ అని 2019 గాంధీ జయంతి కల్లా మొత్తం దేశాన్ని స్వచ్ఛ భారత్గా మార్చాలనేటువంటి ఒక కాన్సెప్ట్తో, ఒక విజన్తో మోడీ గారు దీన్ని స్టార్ట్ చేశాడు. కాబట్టి ఈరోజు క్యాబినెట్ కూడా ఆ టైప్ ఆఫ్ ఇన్సెంటివ్స్ ఆ డైరెక్షన్ వైపుగా ఇచ్చింది. ఎందుకంటే దానికి ఒక ఊతం ఇవ్వాలి కాబట్టి. సో ఇది డెఫినెట్లీ ఈజ్ ఎ నెసెసిటీ. సార్ నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ప్రపంచవ్యాప్తంగా నెసెసిటీ. అన్ఫార్చునేట్లీ ప్రపంచవ్యాప్తంగా కూడా మీరు చూసినట్టయితే 5 కంట్రీస్ మాత్రమే ఇప్పటివరకు 10% దాటాయి. వాళ్ళ దేశం యొక్క అవసరాల్లో ఇట్లాంటి అది హైడల్ కావచ్చు, విండ్ కావచ్చు, సోలార్ కావచ్చు, వేస్ట్ నుంచి వచ్చినటువంటి ఎనర్జీ కావచ్చు, లేదా సముద్ర తరంగాల మీద కూడా కొంత టైడల్ మీద కూడా ఎనర్జీ, ఇట్లాంటివన్నీ కలిపి కూడా మోస్ట్ డెవలప్డ్ కంట్రీస్లో ఒక జర్మనీ సార్ చెప్పినట్టు, స్పెయిన్, ఇట్లాంటి బ్రెజిల్, ఈరోజు ఇవాళ చైనా, ఇవి మాత్రమే 10% దాటే. మళ్ళీ అందరూ దీని మీద డిపెండ్ అవుతున్నారు, కన్వెన్షనల్ ఎనర్జీ సోర్సెస్ మీద. సో అది అన్ఫార్చునేట్. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా ఒక కన్సర్న్ ఉంది.
సో అందులో మన దేశం కూడా 2022కి టార్గెట్ పెట్టుకున్నారు 9% అని చూడండి. సో ఇవన్నీ చేస్తేనే అక్కడికి చేరుకుంటాం. అదే ప్రపంచవ్యాప్తంగానే కాదు, మన దేశం కూడా. మరి మన దేశం చిన్నగా లేదు, పాపులేషన్ పరంగా చూసినా చైనా తర్వాత మనమే కదండి. సో ప్రపంచంలో మరి ఆ రకంగా కూడా మన మీద బాధ్యత ఉంది. సో ఇవన్నీ గుర్తించే ఈ డైరెక్షన్ లోపల ఇండస్ట్రీలు కానీ, మున్సిపాలిటీలు కానీ, వ్యక్తులు కానీ, సంస్థలు కానీ, స్టేట్ గవర్నమెంట్స్ కానీ పార్టిసిపేట్ కావాలనే ఉద్దేశంతోనే ఇతోదిక నిధులు కూడా ప్రభుత్వం కేటాయిస్తుంది దీనికి. ఈవెన్ క్యాబినెట్ కూడా సీరియస్ కన్సర్న్. ఫర్ ఫస్ట్ టైం నేనైతే ఇండిపెండెంట్ ఇండియాలో ఇప్పుడు వినలా ఈ రకమైనటువంటి చర్యలు. సో ఇవన్నీ కూడా నా ఉద్దేశంలో డెఫినెట్లీ ఎంకరేజ్ చేస్తాయి సంస్థలను, డిస్కమ్లను, మున్సిపాలిటీలను. సో వేస్ట్ మేనేజ్మెంట్ అనేది ఇంతకుముందు అది నెసెసిటీ కూడా అయిపోయింది. నాట్ ఓన్లీ పవర్ గురించి అని కాదు, అసలు దీన్ని రక్షించుకోవడం ఎట్లా, ఈ పొల్యూషన్ నుంచి దాంట్లో ఈ మొత్తం నగరాలన్నీ కూడా చెత్త నగరాలు మారిపోయాయి కాబట్టి స్వచ్ఛ భారత్ అనేది ముందుకు వచ్చింది. కనెక్టివిటీ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. కనెక్టివిటీ ఎప్పుడు వస్తుంది? రోడ్ వేస్తే, ఒక రైలు మార్గం వేస్తే, ఇవన్నీ వేస్తారు కదా కనెక్టివిటీ. సో మారుమూల ప్రాంతాలు, నార్త్ ఈస్ట్ స్టేట్స్ కావచ్చు, మన స్టేట్ తెలుగు రాష్ట్రాల్లో కూడా అటు విశాఖ ఏరియాస్ కావచ్చు, శ్రీకాకుళం కావచ్చు, ఇక్కడ ఆదిలాబాద్ కావచ్చు, ఇవన్నీ కూడా కనెక్టివిటీ లేని ఊళ్ళు. అక్కడ ఇంకా కూడా ప్రజలకు వీటి గురించి తెలియదు. సో మీరు అక్కడ కరెంటు పోతేనే కదా, విద్యుత్ అందిస్తేనే కదా వాళ్ళు మన లైమ్ లైట్లోకి వచ్చేది, లేకపోతే మనతో పాటు అభివృద్ధి పదాలను అందుకునేది. సో అందులో భాగంగానే నిన్నటి క్యాబినెట్లో అదొక అంశం ఉంది చూడండి. కనెక్టివిటీకి కూడా వాళ్ళు ఈవెన్ ఈ గ్రిడ్ లైన్స్ డెవలప్ చేస్తామని, ఈవెన్ గ్రిడ్ లైన్స్ కూడా ఆక్షన్ చేస్తామని, సో దానికి కూడా ఇన్సెంటివ్స్ ఇస్తామని అన్నారు. పరేఖ్ గారు, ఈ కొత్త విద్యుత్ విధానం పారిశ్రామిక వర్గాలని ఏ మేరకు ఆకర్షిస్తుందంటారు? చాలా పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తాయని ఆలోచన పక్కన పెట్టేసినట్టయితే చిన్న చిన్నవి మనం చాలా జరగబోతున్నాయి. ఒకటి, ఇందులో గ్రామ స్థాయిని ఒక స్వయం అభివృద్ధి ఒక యూనిట్గా తీసుకున్నారు పవర్ విషయంలో. సో అక్కడ చిన్న చిన్న ప్లాంట్లు, సోలార్ ప్లాంట్లు కానివ్వండి, విండ్ మిల్స్ కానివ్వండి, ప్రతి గ్రామంలో వెళ్ళటానికి అవకాశం ఉంది. ఇలాగే 500 యూనిట్లు వాడేవాళ్ళు కంపల్సరీగా స్మార్ట్ మీటర్స్ పెట్టుకోవాలి 2017కి. దాన్ని 2019 వచ్చేసరికి 200 యూనిట్లకి తగ్గించబోతున్నారు. అంటే స్మార్ట్ యూనిట్ పెట్టడం వల్ల ముఖ్యమైన మనకి చేంజ్ ఏంటంటే మన ప్లాంట్ యూజ్ ఆఫ్ పవర్ వస్తుంది. ఇప్పుడు మనం అడ్డదిడ్డంగా పవర్ కన్జంప్షన్ చేయటం వల్ల, లేదా ఒకేసారి అందరూ వాడటం వల్ల పీక్ లోడ్స్ వచ్చేసి సప్లై సరిపోవట్లా. ఆఫ్ పీక్ టైంకి వచ్చేసరికి అసలు కన్జంప్షన్ ఉండట్లా. అక్కడ ఏంటంటే మన కాస్ట్ ఎఫెక్టివ్నెస్ పోతూ ఉంది పవర్ జనరేషన్లో. ఇప్పుడు దీనివల్ల మనకి ఆఫ్ పీక్ టైం ఒకటి, పీక్ టైంకి ఒక ఛార్జింగ్ డిఫరెన్షియల్ వచ్చేసరికి ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ ఫుల్గా పనిచేయడానికి, తర్వాత అదే క్యాపిటల్ అసెట్ని పూర్తిగా వినియోగించడం వల్ల పవర్ కాస్ట్ తగ్గడానికి అవకాశం ఉంది. పవర్ కాస్ట్ తగ్గేస్తే మళ్ళీ కన్జంప్షన్ పెరుగుతుంది. సో ఇది ఒక సైక్లిక్ ఎఫెక్ట్ వల్ల మనకి చాలా రెవెన్యూస్ జనరేట్ అవ్వడానికి అవకాశం ఉంది. రెండోది, ఈ చెత్త విషయంలో తీసుకున్నట్టయితే ఇప్పటిదాకా డిస్పోజల్కి కాస్ట్ అవుతూ ఉంది. ఇవాళ చెత్త అమ్ముకొని డబ్బులు సంపాదించడానికి అవకాశం ఏర్పడిపోతూ ఉంది. సో ఈ పెట్టుబడులు పెద్ద పెద్ద ఈ ల్యాండ్లు ఇన్ని మెగావాట్లు అన్ని మెగావాట్లు అని పక్కన పెట్టినట్టయితే అసలు చిన్న చిన్న మొత్తాల్లో కూడా చాలా పెద్ద ఎత్తున మనకి పెట్టుబడులు రావడానికి అవకాశం ఏర్పడుతూ ఉంది ఇందులో. తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, మనం యూరోపియన్ యూనియన్ వాటి నుంచి చూసినట్లయితే ఎప్పుడైతే వీళ్ళు రెన్యూబుల్ ఎనర్జీస్కి షిఫ్ట్ అవుతున్నారో న్యూక్లియర్ పవర్ ప్లాంట్ మీద డిపెండెన్స్ తగ్గిపోతూ ఉంది. మన భారతదేశంలో కూడా ఇదే పరిస్థితి వాళ్ళందరికంటే తొందరగా రావడానికి అవకాశం ఏర్పడింది వాళ్ళ. ఎందుకంటే ఎనర్జీ అనేది ఒక ఇండస్ట్రీ కానివ్వండి, ఒక డొమెస్టిక్, దేనికైనా చాలా అవసరమైన వస్తువు ఇది. ఇవాళ ఈ మార్పు చేయటం వల్ల అనేక రకాలుగా మార్పులు వచ్చేసి ఫస్ట్ హ్యాండ్ ఏంటంటే ఉన్న పెట్టుబడిని చక్కగా వినియోగించడానికి అవకాశం ఏర్పడుతుంది. అది చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే దానివల్ల మనం కాంపిటేటివ్నెస్ పెరుగుతుంది ఇండస్ట్రీకి. రెండోది, ఉన్న యూనిట్లు ల్యాండ్ ఉన్నట్టయితే ఎక్స్పాన్షన్ ఆటోమేటిక్ రూట్లో ఇస్తామంటున్నారు. సో ఇది కూడా చాలా పెద్ద మార్పు భారతదేశం మనం బ్యూరోక్రాటిక్ ఎంటాంగిల్మెంట్స్ చూసినట్లయితే. సో ఇలాగా మనం చిన్న చిన్న విషయాలను కూడా మనం కలుపుకుంటూ పోయినట్టయితే ఇది చాలా పెద్ద మార్పుకి దారితీస్తుందని చెప్పడానికి ఇది మనకి అవకాశం ఉందన్నమాట. రేణు గారు, ఈరోజు కేంద్ర ప్రభుత్వం తెచ్చినటువంటి విధానం ద్వారా అటు పర్యావరణ పరిరక్షణ జరగడంతో పాటు ఇటు రైతులకు కూడా లబ్ధి చేకూరడాన్ని మనం చూస్తూ ఉన్నాం. మరి ఈ అద్భుతమైనటువంటి అవకాశాన్ని ఉభయ తెలుగు రాష్ట్రాలు ఎలా అందిపుచ్చుకోవాలంటారు? ఈ పాలసీ మూలంగా ఒకటి డైరెక్ట్ ఇంపాక్ట్ మనకు పర్యావరణం మీద ఉంటుంది. ఎందుకంటే ఈ ఎనర్జీ వేస్ట్, చెత్త అని మనం ఏదైతే అంటున్నామో దాన్ని ఒక ఎసెట్ కింద, అంటే ఈ వేస్ట్ను కూడా ఎసెట్ కింద మనం కన్వర్ట్ చేసుకుంటున్నాం. దీంట్లో సోర్స్ ఎక్కడి నుంచి డొమెస్టిక్ వేస్ట్ కానీ ఇండస్ట్రియల్ వేస్ట్ కానీ ఉంటుంది. అంటే సోర్స్ నుంచి కలెక్షన్ కానీ, ట్రాన్స్పోర్టేషన్, సెగ్రిగేషన్, ప్రాసెసింగ్, రీసైక్లింగ్ లేనిది మనం వేస్ట్, ద ఫైనల్ మెటీరియల్. ఈ మొత్తము ప్రాసెస్లో ఎంప్లాయ్మెంట్ జనరేషన్,
ఇంకొకటి ఏంటి, పబ్లిక్ హెల్త్. మనం దీని నుండి వచ్చేటువంటి పబ్లిక్ హెల్త్ కాజెస్ ఇప్పుడు ఎస్పెషల్లీ ఇదంతా తీసుకెళ్ళి ఊరు చివర ఏ స్లమ్స్ ఉంటాయి, ఆ పక్కన వేకెంట్ ల్యాండ్ ఉంటుంది, అక్కడ డంప్ చేస్తున్నాం. దాని ఎఫెక్ట్ వచ్చి ఈ కామన్ మ్యాన్ మీద, ఎవరైతే ఈ బీపీఎల్ ఫ్యామిలీస్ ఉంటున్నాయో వాళ్ళ మీద పడుతుంది. కాబట్టి పబ్లిక్ హెల్త్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. దీంతో పాటుగా ముఖ్యంగా ఇప్పుడు మన దేశంలో తత్వ అని చెప్పి ఒక ఏజెన్సీ, ఈ ఒక స్పానిష్ కంపెనీ కొలాబరేషన్ తోటి కొన్ని నగరాల్లో ఇప్పటికే ఈ వేస్ట్ మేనేజ్మెంట్ మీద కొన్ని ప్రాజెక్ట్స్ రన్ అవుతున్నాయి. ముంబైలో కానీ, ఢిల్లీలో కానీ, అంక్లేశ్వర్ అని అట్లా కొన్ని సిటీస్లో ఇవి పెట్టి, నవీ ముంబై నుంచి మొత్తం ఎంటైర్ ఈ వేస్ట్ని తీసుకెళ్ళి బోత్ లిక్విడ్ అంటే వేస్ట్ వాటర్ కానీ, వేస్ట్ ఎనర్జీ కానీ, సో ఈ అన్నిట్లోనూ రాబోయే కాలంలో ఇది మొత్తం ఈ భారతదేశంలో అందరికీ ఉపయోగం. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఏంటంటే దీని మీద అవేర్నెస్ ప్రోగ్రామ్స్, దీంట్లో ఎన్జిఓస్ వీళ్ళందరూ కూడా ఒక పార్టిసిపేట్ చేసి, యూత్ కానీ, తర్వాత కాలేజ్ లెవెల్లో, ప్రతి లెవెల్లో, మనకు డొమెస్టిక్ లెవెల్లో, ముఖ్యంగా ఇవాళ గ్రామాలు వాళ్ళకు పూర్తి స్థాయిలో వాళ్ళకి అవగాహన కల్పించవలసినటువంటి అవసరం ఉంది. ఈవెన్ డొమెస్టిక్ లెవెల్లో వాళ్ళకి కావాల్సినటువంటి కిచెన్ గార్డెన్కి కావాల్సిన మెన్యూర్ కూడా వీళ్ళు కొనుక్కోకుండా వీళ్ళ ఇంట్లో వచ్చినటువంటి వేస్ట్ని ఒక చిన్న పిట్లో మనం ఆ వర్మీ కంపోస్ట్ అంటున్నాము, ఈ యొక్క వేస్ట్ కంపోస్ట్, వీటి మీద కొంచెం అవగాహన కల్పించినట్లయితే వాళ్ళ కిచెన్ డొమెస్టిక్ లెవెల్ కావాల్సింది అక్కడే చేస్తారు. ఇది కూడా ఆర్గానిక్ వర్మీ కంపోస్ట్, ఫెర్టిలైజర్, సేంద్రియ ఎరువులు అవుతాయి. దీని మూలంగా రైతుకి ఉపయోగం, రైతు కాస్ట్ తగ్గటమే కాకుండా ఈల్డ్ పెరుగుతుంది, పర్యావరణానికి ఉపయోగం. కాబట్టి ఈ మొత్తము పాలసీని కానీ పూర్తి స్థాయిలో అవగాహన చేసుకుని అందిపుచ్చుకుంటే మంచి ఫలితాలు వస్తాయి. బాపుల్ గారు, ఈరోజు మనకు పెరుగుతున్నటువంటి వ్యయాలకి ప్రధాన కారణం పూర్తి స్థాయిలో కర్మాగారాల యొక్క సామర్థ్యాన్ని వినియోగించుకోలేకపోవడం అన్నటువంటి విమర్శ ఒకటి వినిపిస్తుంది. మరి కొత్త విద్యుత్ విధానం ఇలాంటి సమస్యలకు ఏ మేరకు పరిష్కారం చూపుతుందంటారు? ఈ కొత్త విద్యుత్ విధానంలో అది కూడా ఒక ఇంపార్టెంట్ పాయింట్ కింద పెట్టారు. పూర్తి సామర్థ్యంతో పని చేసుకుంటానికి అవకాశం ఇవ్వాలి. ఇప్పుడు ఏదైనా సరే మనం ఒక ఎక్విప్మెంట్ కొంటాం, ఒక పరిశ్రమ పెడతాం, దాంట్లో ఉన్న రకరకాల ఉత్పత్తులు పూర్తి సామర్థ్యంతో పని చేయించాలనే మనం ఏం చేస్తాం. పూర్తి సామర్థ్యంతో పని చేయకపోవడానికి కారణం రెండు. మొదటిది వచ్చి ఇన్ఎఫిషియెంట్, అసమర్థ మేనేజ్మెంట్. సమర్థమైన మేనేజ్మెంట్ ఉన్నా కానీ దానికి వేరే కారణాలు, ఆ రా మెటీరియల్స్ రాకపోవచ్చు, సరిపడా వేరే ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, అదే రేటు గిట్టుబాటు కాక తగ్గించవచ్చు ప్రొడక్షన్ అది. బట్ మన పవర్ సెక్టర్లోకి వచ్చినప్పుడు పూర్తి సామర్థ్యంగా రన్ చేయటం అనేది అది చాలా 100కి 100 పాళ్ళు కావాల్సిందండి. అది 200 మెగావాట్స్ సెట్ పెట్టాము, దాన్ని నువ్వు ఫుల్గా జనరేట్ చేయకపోతే దాని ఉపయోగం ఏంటి? ఒక 5 సెట్ల మీద ఒక 20 100 మెగావాట్ తగ్గించావంటే నీకు వేరే అడిషనల్గా 100 మెగావాట్స్ నువ్వు వేరే కొత్త ప్లాంట్ పెట్టాల్సిన నెసెసిటీ క్రియేట్ చేస్తున్నావు. రైట్. చాలా క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ తోటి. సో ఈ అసమర్థ మేనేజ్మెంట్ చాలా కారణం. టెక్నికల్ నోహౌ లేకపోవటం. టోటల్గా నువ్వు థర్మల్ ప్లాంట్ ఉంది, మొత్తం సంవత్సరంతో కూడా ఫుల్ ప్లాంట్ లోడ్ ఫ్యాక్టరీ రన్ చేయాలంటే దానికి కావాల్సిన కోల్. ఇప్పుడు మోడీ గారు ప్రభుత్వం వచ్చాక కోల్ అబండెంట్ కోల్ ఇట్ ఈస్ అవైలబుల్. సో అన్ని చోట్ల చాలా చోట్ల పవర్ ఎక్సెస్ ఉంది, ఏపీలో కూడా పవర్ ఎక్సెస్. స్వచ్ఛ భారత్ కార్యక్రమం ద్వారా పెద్ద ఎత్తున ఇంధన పునరుత్పత్తికి కేంద్రం ముందుకు రావడాన్ని నిపుణులు స్వాగతిస్తున్నారు. అదే జరిగిన నాడు దేశవ్యాప్తంగా చాలినంత విద్యుత్ సమకూరడంతో పాటు రైతులకు సేంద్రియ ఎరువు సైతం సమకూరుతుంది. ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.